ఓకే గాయ్స్, ప్రస్తుతానికి అయితే నేను మా ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లో మా కోడి గుడ్లు పెట్టి మళ్ళీ పొదిగిందంట. దాన్ని పొదిగడానికి వచ్చాను. ఇప్పుడు నేను పొదిగేస్తాను. ఆ పొదిగేసి వీడియో చూస్తానండి. అంటే మళ్ళీ ఆమె ఎన్ని గుడ్లు పెట్టిందా దగ్గరగా? ఒక 10 పెట్టిందా? 11 గుడ్లు పెట్టిందంట. మా అన్నయ్య కూడా అయితే 25 గుడ్లు ఎన్ని పెట్టిందంట. ఓ చాలా పెట్టింది దగ్గర. అదండి మొత్తం సంగతి అయితే. ఇప్పుడైతే కోడి పొదిగేసి వీడియో చూపిస్తాను, చూస్తూ ఉండండి గాయ్స్. కోడి అయితే ఇక్కడే ఉంది. మన కోడి తీసుకుందాం. ఇది ఒక బొజ్జు కోడి. ఏం కాలే, మన బుజ్జి కోడిని తీసుకెళ్ళి కుంపడి కూడా ఇక్కడే ఉందండి. మా అమ్మ అది స్వేచ్ పెట్టిందంట. ఆ బొచ్చులో పోయాలి ఇప్పుడు ఈ కోడిని. దాని గుడ్లు చూపించు. నేనే. ఓకే గాయ్స్, చాలా గుడ్లు పెట్టింది. దగ్గర 13 గుడ్లు పెట్టింది. ఇది తక్కువ పెట్టిందండి. దీని చెల్లో అక్కో కానీ అదైతే 20 గుడ్లు దాకా పెట్టింది దగ్గర. మనే పొదిగేసి చూసారు అంతకుముందు వీడియోలో. ఐస్కి ఇటుపోయామా, ఆ గుడ్లు పక్కన పెట్టు, పగులుతాయి, జాగ్రత్త. నువ్వు పొదిగా మళ్ళీ. ఓకే గాయ్స్, మొత్తానికి అయితే చేసుకోండి. గట్టి కూరుకో 45 పుంజులు 6 పెట్టలు. ఓకే అండి, మొత్తం కోడి బాగా చేస్తుందండి. ఆ నూరులకు తీడి ఉంటుందని, 21 రోజులు లేపిద్దని, ఈ 20 రోజులు ఎంత కష్టపడిద్దని అవన్నీ చెప్పు. పొద్దున ఉదయం 6 గంటలకు పోయిద్దండి, ఒక అరగంట మేతం వేసిద్దండి, మళ్ళీ కొంపడం మర్చిపోను అని చెప్పు. నన్ను ఎందుకు, నువ్వే చెప్పాలా. ఓకే గాయ్స్, ఇప్పుడు దాకా మా అమ్మ చెప్పింది విన్నారు కదా. అంటే మా అమ్మ ఏం చెప్పిందంటే, ఈ కోడి అనేది 21 రోజుకి మళ్ళీ పిల్లలు అయిపోద్దండి. ఈ గుడ్డు అనేది ఈ 21 రోజులు అనేది ఇది ఒక పూట, అంటే ఎప్పుడో ఒక అరగంట అటు తిరిగి వచ్చి బయటికి ఏం తినకుండా. అంటే ఈ కోడి అనేది గుడ్లు పెట్టేటప్పుడు దీని బాడీలో మొత్తం కొవ్వు అనేది బాగా స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే 21 రోజులు ఏం తినకుండా ఉంటుంది కండి. మళ్ళీ ఇది బాగా ఉండటం కోసం అని చెప్పి ఇది ముందే సిద్ధమే ఉండేది. 21 రోజులు ఏం తినకుండా ఉండేది. అయితే రోజులో 2 రోజులకు ఒకసారి కన్నా దీన్ని 1 గంట బయట వదిలిపెట్టాలి, లేకుంటే చాలా నీరసం అయిపోతుందండి పిల్ల అయితే. మరి తగ్గిపోయింది కోడి పిల్ల అయితే. అందుకని దీన్ని ఏం చేయాలంటే, మనం రోజుకు ఒకసారి అయినా 1 గంట వదిలిపెడితే మళ్ళీ అది తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చి దాని కుంపట్లో అదే కూర్చుండేది. అదండి సంగతి అయితే. మొత్తానికి అయితే ఇప్పుడైతే మనం కోడిని బతికేద్దాం. ప్రస్తుతానికి అయితే దీని గుడ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ గుడ్లు ఒకటి పే చేద్దాం, ప్లేర్ చేసుకో. మంచిగా రావు 6 పెట్టలు 6 పుంజులు పెట్ట. ఓకే గైస్, నేనైతే ఏం కోరుకుంటున్నా అంటే, మొత్తం పెట్టలు కావాలా, ఒకటే పుంజు కావాలా. దీని పిల్ల ఒకటి కూడా లేదు కదా. ఉంది, దీని పిల్లలు 2 పిల్లలు ఉన్నాయి. ఏ మరి ఓకే అంటే అండి, ఇది రెండోసారి అండి. రెండోసారి తల్లి తల్లి అండి. అంటే అంతకుముందు 7 పిల్లలు 8 పిల్లలు పెడితే మొత్తం కుక్కలు తిన్నాయి, పిల్లలు తిన్నాయి, ముంగిసులు అన్ని తినంగా ఒక 2 మిగిలినాయి. ఎన్నున్నాయమా? 2వ కారు అండి. దీన్ని 2వ కారు అంటారు. అంటే 2సారి తొలిసారి పెట్టకి అప్పుడు 3 పుట్టినాయి దీనికి. తొలిసారి అయితే అవి 3 బతికే ఉన్నాయి ఇప్పుడు కూడా. ప్రస్తుతానికి అయితే మళ్ళీ 2వ కారుకి వచ్చింది. అంతేనామా? 2వ కారు గుడ్లు ఇవి అయితే. ఓకే, ఎక్కువ ఎక్కువ బూసులు ఎక్కారండి మా కోడి అయితే. అంతే, ఇంతకుముందు అలవాటు ఉంది కాబట్టి ఎమ్మండి ఎక్కింది. ఫస్ట్ అయితే అసలు ఎక్కేది కాదు. కుంపడి మీద కూర్చోబెట్టడం, మళ్ళీ లేచి రావటం, దాన్ని తన్నటం అట్లా చేస్తూ ఉండేది. ఈసారి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉందండి. ఇప్పుడు చూడండి, ఆ గుడ్డు అనేది దాని పొదిగిట్లోకి లాక్కుండిద్ది. ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేసింది అంటే అంత సాఫ్ట్ లాక్కుంటుంది. అది దాన్ని పొదిగిట్లో లాక్కుంటుందండి. ఈ కుంపడిని ఏం చేయాలంటే తీసుకెళ్లి చీకట్లో పెట్టాలి. చీకట్లో పెడితే దానికి ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా ఉండిద్ది. అట్లా తిప్పుకోవడం కారణం ఏంటంటే, ఎగ్స్ అనేది రొటేట్ అవుతూ ఉంటే దాంట్లో అనేది బేబీ అనేది బాగా ఫామ్ అయింది. చిక్ అనేది బాగా ఫామ్ అయితే అటుపక్క ఇటుపక్క తిరిగి ఆ ఎగ్ లో ఆ చిక్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి బాగా అయింది. అందుకే ఆ రోజుకి ఒకసారి కొన్ని కోళ్ళు అయితే
గుడ్డు పట్టుకుంటూ పడితే అండి మా కోడి అయితే పడుతున్నాను. ఎందుకంటే ఇంట్లో బాగా అలవాటు వీటికి, నేను కానీ మా అమ్మ కానీ బాగా అలవాటు. కొన్ని కోళ్ళు అయితే పీకితే రక్తం కూడా వస్తాయి, ఆ రకంగా పడుతాయి. మా కోడి అయితే అసలు పడదు, చక్కని తల్లిది. దీని అక్క అయితే ఒప్పు పిచ్చి పిచ్చి పొడిచింది. ఆ ఆనకిచ్చిన కోడి కావా మనల్ని కూడా అయితే. ఓకే అండి, వీడియో అయితే ఓకే అండి. మొత్తంగా అయితే కోడిని పొదగేసాను. ఇక చూడండి బుజ్జి అయితే కోడిని పైకి అయితే ఎత్తాం. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.